కి స్వాగతం. బ్రాహ్మణ కార్పొరేషన్ను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సామాఖ్య నూతన రాష్ట్ర కమిటీ ద్వారా డిమాండ్ చేశారు. ఆదివారం నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సామాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్యం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరము ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. రాష్ట్ర అధ్యక్షులు ఇసుకవల్లి కామేశ్వర ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా వేదం హరిప్రసాద్, కోశాధికారిగా ఉమామహేశ్వరరావు, కార్యనిర్వహణ అధ్యక్షులుగా గాలి శ్రీనివాసరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు అన్ని జిల్లాల నుండి ఉపాధ్యక్షులుగా కార్యదర్శులు, సభ్యులను ఎన్నుకున్నారు. సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బ్రాహ్మణ భవనాలు ఏర్పాటు చేయాలని, బ్రాహ్మణులకు అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరము నూతనంగా ఏర్పడిన రాష్ట్ర కమిటీని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నాయకులు గుడ్లుదోన వాసుదేవరావు మరియు బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నా పేరు ఐ కామేశ్వర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడిని. ఈరోజు ఈ 25, 26, 27 సంబంధించి 3 ఏళ్ల కాల పరిమితిలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్యకు అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు మా కార్యవర్గ సభ్యులకు, అలాగనే మా అనుబంధ సంఘాల సభ్యులకు, రాష్ట్ర బ్రాహ్మణ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ముందు చాలా సమస్యలతో సతమతమవుతున్నాం. మేము బ్రాహ్మణులం ఈరోజు సమాజంలో గుర్తింపు లేదు. మనకి బ్రాహ్మణ కార్పొరేషన్ ఒకటి మేము ఇచ్చాము, పంచాము అని చెప్పడం తప్పితే దానికి డబ్బులు శాంక్షన్ చేసింది లేదు, అమౌంట్ వచ్చింది లేదు. దాని మీద మెయిన్గా ఈ సంవత్సరం ఈ కార్యవర్గం దాని మీద పనిచేస్తుందని మొదటి సమస్యగా కార్పొరేషన్ మీద పోరాడాలి. అలాగనే ప్రతి నియోజకవర్గంలో ఒక బ్రాహ్మణ భవనం కట్టించి మా యొక్క వసతుల కోసం మా బ్రాహ్మణ భవన్ని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయాలని మరొక డిమాండ్గా, తర్వాత బ్రాహ్మణులకు అన్ని సౌకర్యాలు, తర్వాత బ్రాహ్మణులకు రాజకీయంగా మా ఓటింగ్ శాతాన్ని బట్టి మా దామాషా ప్రకారం రాజకీయంగా స్థానికంగా కానీ, రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో కానీ, మామూలుగా జనరల్ ఎలక్షన్ అయినా కానీ మాకుండేటటువంటి దామాషా ప్రకారం మాకు ఇవ్వాలని, మా సీట్లు మాకు ఇచ్చి మా బ్రాహ్మణ జాతి అభివృద్ధికి పాటుపడాలని ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేయబోతున్నాం. దాని మీదనే బేస్ చేసుకొని ఈసారి యువ నేతలతోటి ఈ రాష్ట్ర సంఘాన్ని రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు నడవాలని చూస్తున్నాం. ఈ విధంగా మేము మా బ్రాహ్మణ ఐక్యతను కాపాడుతూ సమున్నతికి పాటుపడుతూ ముందుకు జరుగుతామని, ప్రభుత్వంతో కూడా మంచిగా ఉండి మా సమస్యలన్నీ నెరవేర్చుకోవడానికి పూర్తిగా మా వంతు కృషి చేస్తామని, అలాగనే ఈ రాష్ట్రంలో ఉండే మాలాగనే రాష్ట్ర సంఘాలు ఇంక 2 ఉన్నాయి. ఆ 2 సంఘాలతో కూడా సమైక్యంగా మెలిగి ఒక జేఏసీ ఏర్పడి మా సమస్యల కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. అందరికీ నమస్కారం. నా పేరు గాలి శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్యకు నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని బ్రాహ్మణ జాతి మాకు ఇచ్చింది. బ్రాహ్మణ జాతి నిరంతరం చూస్తున్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా మా కార్యవర్గం పనిచేస్తుందని, పైగా 2014-19 ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పడింది. ఆ కార్పొరేషన్ పెట్టినటువంటి అనేక పథకాలు ఇప్పుడు నిర్వీర్యంగా కనిపిస్తున్నాయి. ఆ పథకాలన్నీ కూడా ఈ ప్రభుత్వ హయాంలో మరలా పునరుద్ధరింపజేసి బ్రాహ్మణ జాతికి తగు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. అలాగే టిడ్కో ఇళ్ల విషయంలో కానివ్వండి, బ్రాహ్మణ జాతికి విద్యాపరంగా వచ్చే స్కాలర్షిప్లు కానివ్వండి, భారతీ లాంటి స్కీములు కానివ్వండి, ఏదైనా వ్యాపార రంగంలో కానివ్వండి, ఇండస్ట్రియల్గా ఏదైనా డెవలప్ కావాలంటే వారి ప్రభుత్వం నుంచి కూడా లోన్లు ఇచ్చే సౌకర్యాన్ని కూడా
ఇప్పించమని ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తున్నాము. ప్రభుత్వ సహకారంతో బ్రాహ్మణ జాతికి పూర్తిగా న్యాయం జరిగే విధంగా మా కార్యవర్గం కృషి చేస్తుందని, అందుకు ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని వేడుకుంటూ మా అందరి సంక్షేమానికి మేము ఇప్పుడు కూడా రాబోయే 3 ఏళ్ల పాటు మాకున్న ఈ సువర్ణ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చేందుకు బ్రాహ్మణ జాతి అలాగే అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు వేదం హరిప్రసాద్. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడినాను. అధ్యక్షులు ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ గారు, కోశాధికారి ఉమామహేశ్వరరావు గారు కడప జిల్లా వాసి, అలాగే కార్యవర్గ సభ్యులు, కార్యవర్గ నిర్వాహక అధ్యక్షులు గాలి శ్రీనివాసరావు గారు వినుకొండ. ఈరోజు ఇక్కడ నూతన కార్యవర్గం అంటే 3 ఏళ్ల పాటు ఈ కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ అధ్యక్షులు గారు చెప్పినట్టుగానే కార్పొరేషన్ తక్షణం ఏర్పడాలి. బ్రాహ్మణులు ఓటు హక్కులో కూడా ఎక్కడా తీసిపోలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కానీ బ్రాహ్మణులు 3వ శాతంలోనే ఉన్నారు. ఖచ్చితంగా బ్రాహ్మణులకు వాళ్ళకి ఇవ్వవలసిన పదవులు క్రైటీరియా ప్రకారం వాళ్ళకి చెందవలసిందే. ఇది రాష్ట్రాన్ని మరీ కోరుతున్నాం. మేము రాష్ట్రానికి వ్యతిరేకంగా ఎక్కడా కూడా ఈ సంస్థ ఇన్నేళ్లుగా ఉన్నప్పటికీ 2015 నుంచి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయబడిందో ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు కూడా గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఎక్కడా కూడా ఇది చేయలేదు. మా హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నటువంటి ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య. ఇది స్పష్టం. ఇకపోతే అలాగే మాకందరికీ ప్రతి జిల్లాలలో కూడా బ్రాహ్మణ భవనాలు, ఇది చనిపోయినప్పుడు ముక్తిధామాలు, నిజంగా మీకు అందరికి ప్రెస్ మీడియా వాళ్ళకందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దీనికి ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా ముక్తిధామాలు, చనిపోతే ఒక వ్యక్తి అక్కడ పెనుకోబెట్టడానికి కూడా మాకు వసతి లేదు. మేము ఎన్నోసార్లు గవర్నమెంట్ని అభ్యర్థించినాం. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాకపోయినా ఇన్నేళ్లుగా జరుగుతున్న ఈ రాష్ట్ర నాయకులు, ఇంతకుముందున్న వాళ్ళు, మా అన్నలు కానీ అందరూ కూడా ఎన్నోసార్లు అభ్యర్థించినారు. మాకు ఎక్కడా కూడా ఈ సౌకర్యం కల్పించలేదు. తక్షణం మాకు ఈ ఒక్క అవకాశం కనిపించి మాకు బ్రాహ్మణ వాళ్ళు ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాము. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ తక్షణం నిజంగానే అందులో ఉన్నటువంటి స్కీముల వల్ల ఎంతో మంది ఉపయోగపడ్డారండి. ఈరోజు అవి ఇప్పటి వరకు కార్పొరేషన్ అధ్యక్షులు నియమించకపోవడం వల్ల సంవత్సరం అవుతోంది. మీ మీడియా మిత్రుల ద్వారా మరొకసారి ఈ కొత్త కమిటీ మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తుంది. ఇకపోతే మీకు ఇంతకుముందు అధ్యక్షులు గారు చెప్పినట్టుగానే ఎందుకు పదే అధ్యక్షులు అంటే మా ఉన్న నిర్ణయాలు కూడా అధ్యక్షులు గారు మీ ముందు తెలియపరిచారు. రాష్ట్రంలో ఉండే అన్ని కమిటీలు, అన్ని సంఘాలని కలుపుకుపోయే విధంగానే ఈ కొత్త బాడీ ఏర్పడింది. వీళ్ళు ఎవరిని ద్వేషులు కాదు. ఉన్న ఏ సంఘాలు ఉన్నా కూడా అందరితోనే మిమేకమై ఉంటారు. అందరూ ఏర్పడి మా జాతి కోసం మాత్రమే పోరాడతాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని ఇటు గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ ఈ సంఘాన్ని గౌరవించాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాము, సభాముఖంగా వేడుకుంటున్నాము. అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని జిల్లాల బ్రాహ్మణ సంఘ నాయకులకు, మా బ్రాహ్మణ మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ పేరున ఈ కొత్త కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.